ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడు వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఇక ఉదయం నుంచే ఎండల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు అయితే బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా మొత్తం 234 నియోజకవర్గాల్లో ఎలక్షన్ అయితే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. మొత్తం 4023 మంది అభ్యర్థులు యొక్క జాతకాలు ప్రస్తుతం ఓటర్లు ఏ విధంగా నిర్ణయించారనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే మధ్య ప్రధానంగా పోటీ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇదే తీరున మొత్తం వీళ్ళు తమ ఓటర్లు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 5,73,43,291 మంది ఓటర్లు ఉండగా దీనిలో అత్యధికంగా మహిళల పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. 2,93,4,905 మంది మహిళా ఓటర్లు ఉండగా 2,80,30,658 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అంటే 13,000 మంది అధికంగా మహిళా ఓటర్లే ఎక్కువగా తమిళనాడులో ఉండటం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా అందరూ కూడా ఉత్సాహభరిత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటర్ల కోసం ఇటు ఎండలు కూడా మండుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం మంచినీటు ఇతర వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఓటర్లు అయితే తరలి వస్తున్నారు. ఇంకా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా సామాన్య జనంతో పాటు అటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు ఉత్సాహంగా వాళ్ళు వినియోగించుకుంటున్న పరిస్థితి. ఉదయం చెన్నై నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే తమిళనాడులోని మేరీ కాలేజీలో రజనీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకోగా, అలాగే మిగతా ప్రముఖులు అటు కమల్ హాసన్ కానీ తన కుమార్తెతో కలిసి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజిత్, ఇతర ప్రముఖ సినీ తారలతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఉదయం నుంచే బారులు తీరి క్యూ లైన్లో వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పార్టీల అభ్యర్థుల విషయానికి వస్తే కూడా స్టాలిన్ అటు పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోగా, స్టాలిన్ చెన్నైలో, అటు విజయ్ కూడా చెన్నైలో వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం మనం విజువల్ అయితే చూస్తున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్న విజువల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇటు బెంగాల్తో పాటు ఇటు తమిళనాడులో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎలా ఉందనేది ప్రస్తుతం ఎలా ఓటరు తీర్పు ఉండబోతున్నది అని ప్రస్తుతం ఉత్కంఠ అయితే మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కూడా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం అయితే ముగిసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మనం ఒకసారి చూస్తున్నాం ఓటర్ ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం విజువల్ అయితే చూస్తున్నాం. ఇటు మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు కానీ అటు పురుషుల కోసం ప్రత్యేకంగా ఇతర క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇటు అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. ప్రస్తుతం అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిబ్బంది ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం విజువల్ అయితే చూస్తున్నామని చెప్పచ్చు. ఇక కొంతమంది ఇక్కడ మహిళలు కూడా తమిళనాడుకి సంబంధించిన మహిళలు కూడా ఉన్నారు. ఎట్లా ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి ఇక్కడ? தெலுங்கு தெரியாது சார், எங்களுக்கு தெலுங்குல சொல்ல అమ్మా ఎలా ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్? ఓకేనా? నేను ఇప్పుడే వచ్చినాను, నాకు తెలియదు. ఎలక్షన్ వల్ల எப்படி செஞ்சாங்க நல்லா తెలియదు, అది நான் இப்பதான் வந்திருக்கேன். మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది సార్. ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు కానీ ఎలాంటి ఘటనలు జరగకుండా అంత ప్రాబ్లం ఉంటే అన్ని బాగుంది ఇక్కడ. ఏం ప్రాబ్లం లేదు సార్ ఇక్కడ. ఈ బూత్ ఏం ప్రాబ్లం లేదు, అన్నీ బాగుంది ఇక్కడ. ఏర్పాట్లం బాగుంది.
మనం చూస్తున్న ఇక్కడ ఓటర్లు అయితే ఇక్కడ ఏర్పాట్ల పైన కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తమిళనాడులో ఎక్కువ మంది తెలుగు కూడా మాట్లాడతారు. ప్రతి ముగ్గురులో కూడా ఇక్కడ ఇద్దరికి తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. దీంతో తెలుగు ఓటర్లను ప్రభావితం చేసేందుకు కూడా ఇప్పటికే మన రాష్ట్రానికి సంబంధించి కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా ప్రచారం 2 రోజుల పాటు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే తమిళనాడులో ఒక ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీని ఫోటోని అటు విజయ్ పైకెత్తిన వీడియోలు కూడా వైరల్గా మారిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తెలుగు సంబంధించి ఇక్కడ ఓటర్లు కూడా ఇక్కడ ఉండే ఓటర్ ఏదైతే ఫలితాలపైన వాళ్ళ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎట్లా ఉన్నాయండి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. ఎట్లా ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు మీరు? హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి. అవును, హాఫ్ అన్ అవర్ అయింది. పర్వాలేదు, ప్రొటెక్షన్లో బాగుంది. ఏదైనా మంచి నీళ్ళు కానీ ఇతర అన్నీ ఇప్పుడుదా వచ్చినాను, హాఫ్ అన్ అవర్ అయింది. తర్వాత ఎట్లా ఉంది చెప్పండి, ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్? తెల్లదన్నా చూస్తాను మొత్తం వరుసగా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఉండే అరేంజ్మెంట్స్ పైన కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా కూడా సంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అదనపు బలగాలు కూడా మోహరించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ప్రత్యేకంగా కూడా ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతానికైతే తమిళనాడు వ్యాప్తంగా తమ ఓటు హక్కు ఓటర్లు వినియోగించుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికి తమిళనాడులో ప్రస్తుతం ఓటింగ్ సరళికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, తమిళనాడు.